భక్తి వెళ్లి విరియాల్సిన జాతరలో రక్తపాతం జరిగింది. దేవుడి సన్నిధిలో దయ ఉండాలి, కానీ అక్కడ రాక్షసత్వం రాజ్యమేలింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఒక అమానుష ఘటన ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తోంది. కేవలం డబ్బుల కోసం భక్తులపై నిర్వాహకులు దాడి చేశారు. తొలుత మల్లన్న జాతరకు వచ్చిన భక్తులను నిర్వాహకులు డబ్బులు అడిగారు. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించినందుకు నిర్వాహకులు రెచ్చిపోయారు. భక్తులపై అమానుషంగా దాడి చేశారు. దాడి చేస్తున్న క్రమంలో 2 నెలల పసికందు అని కూడా చూడకుండా ఆ చిన్నారిని తోసేశారు. బుధవారం ఘటన జరగడం, ఇవాళ చిన్నారి మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది. జరిగిన సంఘటన పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు అని బాధితులు ఆరోపిస్తున్నారు. తిరిగి తమపైనే కేసులు పెట్టారని వాపోయారు. పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా 2 మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారో లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందని అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగుమాడు, కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతూ నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు నువ్వు కట్టు విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత జరగని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప ఉండి మా అమ్మ నేను దుప్పుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు, రా గిట్లా చేసిరా అంటే వీడు అడగని కోయడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట దాన్న కొట్టకండి అని మీకు కాలు మొక్తాయేమన్నట్టు ఊళ్ళో మాట్లాడుతుంది. అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకండి అని మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీ బతుకోలేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాళ్ళ కాడ పోతామని మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ అదేంటి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం. స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళతో రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్పులు చూపిస్తే అప్పుడు మీరు ఏమన్నా రాయాలనుకుంటే రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని కాబట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేశారంటే ఇది చేశారంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూప్లలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినట్టు మాత్రం మమ్మల్ని మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను చూడ కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు. మేము కాంప్లైంట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు. అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించినాం పాపది. ఇప్పుడు ఏమో మీరేం చేసిరో, మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్లనే ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది. ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమైనా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని సార్ చెప్పిందో.
నాగర్ కర్నూలు జిల్లా కుంబెర మల్లన జాతరలో జరిగిన అమానుష ఘటన ఎంత దారుణంగా జరిగిందో బాధితురాలు స్వయంగా మాట్లాడుతున్నారు. సో డబ్బులు అడిగారు, అక్కడ మల్లన్న దర్శనం కోసం వెళ్తుంటే డబ్బులు అడిగారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగినందుకు ఏకంగా వాళ్ళపైన అటాక్ చేశారు. కొన్ని గంటల పాటు 2 గంటల పాటు లోపలే బంధించి వాళ్ళను అటాక్ చేశారు. పసికందు, నెలల పసికందు ఉందన్నా కూడా ఆ పసికందును కూడా కాళ్ళతో తన్నారు అంటూ చాలా ఆవేదనగా చెబుతోంది. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, చాలా క్లియర్గా చెప్తున్నారు ఆ బాధితురాలు. ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం, అయినప్పటికీ కూడా మా దగ్గర జిరాక్స్ ఉంది కానీ అక్కడ అసలు కంప్లైంటే లేదు, పోలీసులు సరిగా పట్టించుకోలేదని. అసలు ఈ ఘటన పట్ల ఆలయ నిర్వాహకులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, ఎందుకు సీరియస్గా తీసుకోలేదు బాధితురాలు చెప్పిన మాటల్లో? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో మండలానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కుమ్మర జాతర అని కూడా ఒకటి మల్లన్న జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే క్రమంలో అక్కడ మల్లన్న దర్శనం కోసం వెళ్ళినటువంటి భక్తులపై పూర్తిగా దాడికి దిగినటువంటి ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఇదంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. మొత్తంగా మల్లన్న దర్శనానికి వెళ్లే క్రమంలో భక్తుల నుండి డబ్బులు చాలా మంది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు డిమాండ్ చేశారని తెలుస్తుంది. డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీకు అని ప్రశ్నించినందుకు గాను సదరు భక్తులపైన నిర్వాహకులు దాడి చేశారు. వారిని కొంతసేపు బంధించి వారిపైన దాడి కూడా ప్రయత్నించినట్టు చెప్పారు. ఆ సమయంలో ఇక ఇది బుధవారం రోజు ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఆ సమయంలో చిన్నారనెత్తుకున్నటువంటి ఒక మహిళ పైన కూడా వీరు కొంత దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మహిళను తోసివేయడం వల్ల ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి 2 నెలల చిన్నారికి కూడా గాయాలైనట్టుగా కూడా స్పష్టంగా చూశారు. అయితే శంకర్, చాలా విషాదం, అంటే చిన్నారి కూడా చనిపోయిందని తెలుస్తోంది. ఎస్ రాజేష్, అంటే అప్పుడు పెద్దగా ఆ చిన్నారికి దెబ్బలు తగిలినప్పటికీ పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఘటన చోటు చేసుకున్న 24 గంటల తర్వాత పూర్తిగా ఆ పాప పరిస్థితి విషమించింది. పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కూడా తరలించారు. కానీ అక్కడ పాప చిన్నారి వైద్యం చేసుకుంటూ కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితిగా ఆ రోజు వాళ్ళు తోసివేయడం వల్లే తమ చిన్నారి చనిపోయిందంటూ కూడా పూర్తిగా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి ఎక్కడైతే కుమ్మెర సంఘటన పైన కూడా ఉంద్యాల శ్రీనివాసు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులు దాదాపు 5 మంది బాధితుల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో 2 పురుషులు 3 మహిళలపై కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటికే క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంట్లో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇది చాలా దారుణమైన ఘటన అంటూ పూర్తిగా గుడి కోసం వెళితే ఈ విధంగా తమపై దాడి చేయడం ఎంతవరకు అంటున్నారు. మరోవైపు ఒక ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందడం ఇది పూర్తిగా తీవ్ర కలకలం రేపుతుంది. అందరినీ కన్నీటి పర్యంతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికీ వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఇంత దారుణంగా తమపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం? మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కూడా మాపై దుర్భాషలాడుతూ మమ్మల్ని తీవ్రంగా దూషించారనే క్రమంలో కూడా ఆమె చాలా బాధతో వాళ్ళ తల్లి చెప్తుంది. మరి దీనిపై పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. మరి రైట్ శంకర్, అయితే గొడవ జరుగుతున్నప్పుడు సమ్ వీడియో తీశారు, ఎవరు తీశారో మరి, అంటే బయట ఉన్నటువంటి భక్తులు తీసిన వీడియోనా, దాంట్లో ఇంకా సీసీ కెమెరాలు ఏం లేవా? ఆ టెంపుల్కి సీసీ కెమెరాలు ఏం లేవా? లోపల అసలు ఎట్లా జరిగింది, గొడవ ఎట్లా జరిగింది అనే దానిపైన పోలీసులకైనా ఆధారం ఉంటుంది కదా, సీసీ కెమెరా విజువల్స్ ఏం లేవా? ఎస్ రాజేష్, ఎందుకంటే కుమ్మెర మల్లన్న జాతర అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే క్రమంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. దేవస్థానానికి సంబంధించి ప్రతి చోట కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉంటుంది. బట్ అది బుధవారం రోజు జరిగి 2 రోజులైనా ఈ ఘటన ఎందుకు వెలుగులోకి రాలేదంటే చిన్నారికి ఏం కాలేదు అప్పటి వరకు. ఎప్పుడైతే చిన్నారి చనిపోయిందో ఆ టైంలోనే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు మొత్తంగా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకోకపోవడంతో పాటు తమ చిన్నారి మృతికి వాళ్ళే కారణం అంటారు. పోలీసులు అయితే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వీడియోలతో పాటు సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఎవరెవరు ఈ దాడికి కారణమయ్యారు, ఎవరెవరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డాలన్న క్రమంలో కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ దీని మీద చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. రాజేష్, మొత్తంగా జిల్లాలో ఇలాంటి ఘటన చాలా హృదయ విదారకంగా ఉంటుందని చెప్పి కూడా స్థానికంగా చర్చలు లేవనెత్తుతున్నారు. చిన్నారిని సాగుకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది రాజేష్. రైట్, ఆ టెంపుల్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరుంటారు? ఈవో స్థాయి అధికారులు ఉంటారు అక్కడ? అంటే ఆ టెంపుల్ మరి నిర్వహణ ఎవరు చేస్తారు? దానికి నిరంతరం ఇటువంటివి ఉంటే ఎవరు మానిటరింగ్ చేస్తారు? ఏ స్థాయి అధికారులు ఉంటారు అక్కడ? వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా? వాళ్ళ దృష్టికి పోలేదా? బిగినింగ్ లో జరిగినటువంటి ఇమ్మీడియట్ గానే వాళ్ళు రావడం అంతా కొంచెం దాన్ని సాల్వ్ చేయడం అనే ప్రయత్నం జరగలేదా? రాజేష్, ఇప్పటికే మా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి
ప్రధాన ఆలయాలైనటువంటి అలంపూరు అదే విధంగా కొన్ని చోట్ల మాత్రమే ఈవోల నియామకాలు ఉన్నాయి. మిగతా చోట్లంతా కూడా గుడి నిర్వాహకులు అంటే వారిని అందరూ కలిసి ఎన్నుకోవడం ఇలాంటి పనులు చేస్తారు. మరి ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. అయితే ఈ విషయం గుడి నిర్వాహకులకు తెలిసినప్పటికీ దాన్ని మరి ఎందుకు ఆలస్యం చేయాలనుకున్నారు, ఎందుకు లోపలనే ఉంచాలనుకున్నారు మాత్రం తెలియాల్సి ఉంది. 2 రోజుల తర్వాత విషయం బయటపడడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు పోవడంతో ఒక్కసారిగా వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి గుడి యాజమాన్యం మీద కూడా కొంత అపనమ్మకం ఏర్పడుతుంది. వారి మీద కూడా కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయంటూ స్థానికంగా అయితే ఒక చర్చ సాగుతుంది. దీనిపై గుడికి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా తీసుకుంటారో, సాయంత్రం వరకు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తంగా ఒక చిన్నారి మృతి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అందరినీ కొంత చెప్పాలి రాజేష్. అంటే ఇప్పుడు ఇంత స్థాయిలో అంటే ఇంత పెద్దగా జరిగింది కాబట్టి పాపం పాప చిన్నారి కూడా చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. అంటే వీళ్ళు రెగ్యులర్గా ఇదే దౌర్జన్యం అక్కడ కొనసాగిస్తూ ఉంటుంటారు. భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మీరు అన్నట్టుగా పెద్ద స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ భక్తుల దగ్గర నుంచి బలవంతంగా, సరే వాళ్ళు ఇస్తే తీసుకోవడం ఒకటి, కానీ బలవంతంగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎప్పటి నుంచి ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నారో ఒక రకమైనటువంటి బెదిరింపులకు భక్తుల పైన దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఈ ఇష్యూ అంటే బయటకు వచ్చింది, ఇంకా బయటకు రాని ఇష్యూస్ ఇటువంటి గొడవలు ఇంకెన్నో ఉన్నాయన్నటువంటి అనుమానం కూడా కలుగుతోంది శంకర్. ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఇది, ఎందుకంటే చాలా దేవాలయాల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎక్కడికైనా భక్తులు వస్తే వాళ్ళకు సౌకర్యాలు మెరుగుపరచాలి, వారికి భక్తులకు దర్శనం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు మాత్రం చిన్నగా కమిటీల రూపంలో ఉన్నటువంటి కొందరు ఈ అక్రమాలకు తెరలేపుతున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం మనం, కొబ్బరికాయలకు అని చెప్పి లోపలికి దర్శనానికి అని చెప్పి అధికంగా రుసుము వసూలు చేయడంతో పాటు అక్కడికి వచ్చే భక్తులను మాత్రం ఏమాత్రం పట్టించుకోరు, పూర్తిగా వారిని గాలికి వదిలేస్తారు. ఇలాంటిదే సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్పి కూడా స్థానికంగా అయితే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగినప్పటికీ బయటికి రాలేదు, కానీ ఇది పెద్ద ఘటన కాబట్టి ఒక్కసారిగా ఇది వెలుగులోకి రావడంతో పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి అంశాలమైన కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి. ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వారి మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి కఠినమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. కుమ్మర మల్లన్న, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో చాలా అమానుష ఘటన జరిగింది. సో భక్తులతో వాగ్వాదం, భక్తులపైన దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యంలో ఒక 2 నెలల పసికందు ఆ రోజు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కన్నుమూసినటువంటి ఘోరం జరిగింది. దీనిపైన పోలీసులు డెఫినెట్గా మరింత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది.